APDSC 2026 ఎపిసోడ్ నెంబర్ 1 సబ్జెక్ట్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీ అను పేరుతో దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందిన ఈ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించింది. జాతీయ విద్యా విధానం 1986లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. దీనికి 1986 సెప్టెంబర్ 30న ప్రారంభించారు. మరోసారి ఓబీబీ అనే పేరుతో దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందిన ఈ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించింది. జాతీయ విద్యా విధానం 1986లో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకానికి అధిక ప్రాధాన్యతనిచ్చి దీనిని 1986 సెప్టెంబర్ 30న ప్రారంభించారు. ఈ పథకం ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ఈ పథకం ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండేలా చూడాలన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం, ఉద్దేశం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్న పదంలో ఆపరేషన్ అన్న మాట కార్యక్రమం అత్యవసరాన్ని ధ్వనింపజేస్తుంది. నిర్ణీత కాలంలో ఈ కార్యక్రమం లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వం తలచింది. మరోసారి ఈ పథకం ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండేలా చూడాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం, ఉద్దేశ్యం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్న పదంలో ఆపరేషన్ అన్న మాట కార్యక్రమం అత్యవసరాన్ని ధ్వనింపజేస్తుందని, నిర్ణీత కాలంలో ఈ కార్యక్రమం లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం తలచింది. ప్రతి పాఠశాలలో తరగతులు సంఖ్యను అనుగుణంగా అదనపు గదులు నిర్మించడానికి ప్రత్యేక నిధులు అందుబాటులోకి వచ్చాయి. మరోసారి ప్రతి పాఠశాలలో తరగతి గదులు సంఖ్యను అనుగుణంగా అదనపు గదులు నిర్మించడానికి ప్రత్యేక నిధులు అందుబాటులోనికి వచ్చాయి. పాఠశాల భవనం లేదా పాఠశాలకు కూడా 2 గదులతో కూడిన నిర్మాణాలు చేపట్టబడ్డాయి. మరోసారి పాఠశాల భవనం లేని పాఠశాలకు కూడా 2 గదులతో కూడిన నిర్మాణం చేపట్టాయి. తరగతులు సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయులు నిర్మించడానికి జరిగాయి. తప్పనిసరిగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు నిర్మించాలనేసి ఈ ఓబీబీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతవరకు ఒకరిద్దరు ఉన్న ఉపాధ్యాయులు తోడుగా మరొకరిని ప్రత్యేక ఉపాధ్యాయులు రావడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. గమనిక, అంతవరకు ఒకరిద్దరు ఉన్న ఉపాధ్యాయులకు తోడుగా మరొకరు ప్రత్యేక ఉపాధ్యాయులు రావడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. దీనితో పాటు బోధన అభ్యాసన కృత్యాలు సమర్థ నిర్వహణకు తోడ్పడేలా బోధన అభ్యాస సామాగ్రి అన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. ప్రతి పాఠశాలకు మినీ టూల్స్ కిట్ను పంపిణీ చేశారు. మరోసారి దీనితో పాటు బోధన అభ్యాసన కృత్యాలు సమర్థత నిర్వహించడంకు తోడ్పడే బోధన అభ్యాసన సామాగ్రి అన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. ప్రతి పాఠశాలకు మినీ టూల్స్ కిట్ను పంపిణీ చేశారు. ఈ పథకంలో సరఫరా చేసిన సామాగ్రి జాబితా: మొదటిగా పాఠ్యపుస్తకాలు, రెండవదిగా గణితం కిట్, మూడవదిగా అధ్యాపక దర్శకులు, నాలుగవదిగా నిఘంటువులు, ఐదవదిగా
పటాలు చిత్రాలు, ఆరోదిగా కథల పుస్తకాలు, ఏడోదిగా సైన్స్ కిట్, ఎనిమిదోదిగా రెఫరెన్స్ పుస్తకాలు, తొమ్మిదోదిగా కుర్చీలు, బల్లలు, నల్ల బల్లలు, పదోదిగా సంగీత వాయిద్యాలు, 11వదిగా మంచినీటి పాత్రలు, 12వదిగా కథా చిత్రాలు, 13వదిగా ఆటల సామాగ్రి, 14వదిగా టూల్ కిట్స్ మొదలైనవి. ఇవి ఈ కింది పథకంలో అదనపు సామాగ్రి జాబితా. నల్లబల్ల పథకం ద్వారా మన దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలు అధిక ప్రాధాన్యత లభించింది. మరోసారి, నల్లబల్ల పథకం ద్వారా భారతదేశానికి సార్వత్రిక ప్రాథమిక విద్య అమలుకు అధిక ప్రాధాన్యత లభించింది. ప్రాథమిక విద్యా క్షేత్రం అటు పరిమాణాత్మకంగాను ఇటు గుణాత్మకంగాను రూపొందించడానికి తోడ్పడిన ఈ పథకం మన రాజ్యాంగం 45వ అధికరణలో సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను భావనకు ఊతనిచ్చింది. మరోసారి, ప్రాథమిక విద్యా క్షేత్రం అటు పరిమాణాత్మకంగాను ఇటు గుణాత్మకంగాను రూపొందించడానికి తోడ్పడిన ఈ పథకం మన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం 45వ అధికరణంలో సార్వత్రిక నిర్బంధన ప్రాథమిక విద్యను భావనలకు ఊతనిచ్చింది. ఆర్థిక భారం దృష్టిలో పథకాన్ని 1987 నుండి 88లో ప్రారంభించిన 3 దశల్లో, అంటే 1988, 89, 1989, 90 సంవత్సరంలో 3 ఏళ్ళు కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఈ కార్యక్రమ నిధులు కేంద్రం 48%, రాష్ట్రం 42%, జవహర్లాల్ యోజన పథకం 10% సమకూర్చాయి. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీ పథకంలో భాగంగా సుమారు 80,000 మందికి ఉపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో 85,000 మందికి ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో నియమించబడ్డాయి. మరోసారి, ఈ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో భాగంగా సుమారు 80,000 మందికి ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో, 85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో నియమించబడ్డారు. సుమారు 2 లక్షల అదనపు తరగతి గదులు నిర్మించబడ్డాయి. మరోసారి, సుమారుగా 2 లక్షల అదనపు తరగతులు నిర్మించడం జరిగింది. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ద్వారా ఆ తర్వాత 2002-2003 నాటికి జిల్లా ప్రాథమిక విద్యా పథకం, ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్లోనికి అంతర్భాగమైంది. 2002-2003 నాటికి జిల్లా ప్రాథమిక విద్యా పథకం, ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్లో అంతర్భాగమైంది. ఏంటి? ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ పథకం వల్ల మహారాష్ట్రలో సుమారు 25,000 తరగతి గదులు నిర్మించారు. ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో సుమారు 25,000 తరగతి గదులు నిర్మించారు. 20,000 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. 20,000 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. పాఠశాలలు అన్నిటికీ బోధనా సామాగ్రి సరఫరా జరిగింది. పాఠశాల అన్నిటికీ బోధనా సామాగ్రి సరఫరా జరిగింది. మొదటిగా ప్రాథమిక పాఠశాలకే పరిమితమైన ఈ పథకం ఆ తర్వాత ఉన్నత ప్రాథమిక పాఠశాలకు కూడా విస్తరించబడ్డాయి. ఆ తర్వాత ఉన్నత ప్రాథమిక పాఠశాలకు కూడా విస్తరింపజేశారు. దీని ద్వారా పలు పాఠశాలల్లో కనీసం
5 ఉపాధ్యాయులు, వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు నియమించడానికి వీలు ఏర్పడింది. బాలబాలికల కోసం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు లభించాయి. ఈ పథకం ద్వారా ప్రతి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలకి బాలబాలికలకు కోసం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు లభించాయి. ఇలా దశల వారీగా మొదలైన ఈ పథకం ఉపాధ్యాయుల వృత్తిపరమైన నిర్వహణ సానుకూలతను పెంపొందించింది అనుటలో అతిశయోక్తి లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం మీన్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఏపీపీఈపీ. ఏపీపీఈపీ గురించి మన దేశంలో ఏపీపీఈపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ప్రసిద్ధమైన ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా బ్రిటన్లోని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేట్ ఓడిఏ వారి ఆర్థిక విద్యా విషయక సహకారంతో ప్రారంభమైంది. మరోసారి మన దేశంలో ఏపీపీఈపీ అని ప్రసిద్ధమైన ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం ఉమ్మడిగా బ్రిటన్లోని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేట్ ఓడిఏ వారి ఆర్థిక సహాయక విషయక సహాయంతో ప్రారంభమైంది. 1986 నుండి 1987 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 1989-95 సంవత్సరంలో రెండో దశగా మన రాష్ట్రంలో అమలైన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందరూ ఉపాధ్యాయులకు విస్తరింపజేయబడింది. ఈ పథకం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య అమలుకు మార్గం సుగమైనది. ఈ పథకం ఆశయాలు క్రింది విధంగా ఉన్నాయి. మానవ వనరు అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడం. మొదటిగా మానవ వనరు అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం. రెండోది అభివృద్ధి పరిచిన నమూనాలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టడం. అభివృద్ధి పరిచిన నమూనాలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టడం. ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాలు తోడ్పడడం. ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాలు తోడ్పడడం. సార్వత్రిక నిలుపుదల సాధించుట ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం. సార్వత్రిక నిలుపుదల సాధించుట ద్వారా ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయడం. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభించడమైనది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైనది. ప్రాథమిక తరగతిలో గుణాత్మక బోధనకు ఈ పథకం 6 సూత్రాలు ప్రతిపాదించింది. ప్రాథమిక తరగతిలో గుణాత్మక బోధన ఈ పథకం 6 సూత్రాలు ప్రతిపాదించింది. ఈ కృత్యాల ద్వారా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ సులభంగా చేశాయి. ఈ సూత్రాలు గమనించండి. మొదటిది అభ్యసన కృత్యాలు కల్పించడం. రెండోది
అనుభవాల ద్వారా అభ్యాసనం చేయడం. రెండవది అనుభవాల ద్వారా అభ్యాసన చేయడం. మొదటిది అభ్యాసన కృత్యాలు కల్పించడం, రెండవది అనుభవాల ద్వారా అభ్యాసన చేయడం, మూడవది వ్యక్తిగత జట్టు మొత్తం పనిని అభివృద్ధిపరచడం. నాలుగవది వైయక్తిక భేదాలు అవకాశం కల్పించడం. ఐదవది స్థానిక పరిసరాలను వనరులను వినియోగించడం. ఆరోది చక్కని పాఠశాల వాతావరణాన్ని కల్పించడం. ఇటువంటివి ప్రాథమిక తరగతిలో గుణాత్మక బోధనకు ఈ పథకం 6 సూత్రాలు ఉపయోగపడతాయి. అదనపు తరగతుల నిర్మాణ బోధనకు అనుకూలమైన పరిసరాలను ఏర్పరిచింది. ఉపాధ్యాయ కేంద్రాలు వృత్యాంతర శిక్షణలో భాగంగా శిశు కేంద్రిత విద్యా బోధనపై ఉపాధ్యాయుల అవగాహన పెంపొందించాయి. దైనందిత బోధనాభ్యాసాలు కార్యక్రమాన్ని గుణాత్మకం చేయడంలో ఉపాధ్యాయులకు పాఠశాలలకు సంబంధించిన ప్రత్యేక నిధులు బోధన అభ్యసన ప్రక్రియలో నాణ్యమైన పెంపొందించుకుంటాయి. ఈ విధంగా మొదటి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రమంతటా మొదలైన పథకం మన రాష్ట్ర ప్రాథమిక విద్యా చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం ఏపీపీఈపీ పొందింది. జిల్లా ప్రాథమిక విద్యా పథకం, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిపిఈపి. ఇది 1994 ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమం దీనికి కేంద్రం రాష్ట్రాలు 85.15% చొప్పున నిధులు సమకూర్చాయి. డిపిఈపి ప్రోగ్రాం 1994 నుండి ప్రారంభమైంది. దీనికి కేంద్ర రాష్ట్రాలు 85.15% చొప్పున నిధులు సమకూర్చాయి. కేంద్ర ప్రభుత్వం 85%, రాష్ట్ర ప్రభుత్వం 50% చొప్పున నిధులు సమకూర్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపిఈపి కార్యక్రమాలకు కొనసాగింపుగా 1996 నుండి జిల్లా ప్రాథమిక విద్యా పథకం అని 5 జిల్లాల్లో అమలైంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమము 1997 నుండి 23 జిల్లాలకు అమలయ్యాయి. మొట్టమొదటిగా 5 జిల్లాలకి ఇది అమలయ్యాయి. ఏ జిల్లా? వరంగల్, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాకి ఈ 5 జిల్లాలకు మొదలైంది. తర్వాత 1997 నుండి 23 జిల్లాలకు అమలైంది. మన దేశం వ్యాప్తంగా అమలైన ఈ పథకం కూడా విదేశీయుల నిధులు అందించాయి. మన దేశంలో వ్యాప్తిగా అమలైన ఈ పథకం కూడా విదేశీ నిధులు అందినాయి. ఇక జిల్లా యూనిట్గా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయ సహకారంతో గ్రామీణ స్థానంలో కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక జిల్లా యూనిట్ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యాల ద్వారా సాధనతో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత లభించింది. ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యంతో ద్వారా సాధనతో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత లభించింది. ఈ పథకం యొక్క లక్ష్యాలు:
డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఈపి పథకాల యొక్క ముఖ్య ఉద్దేశాలు. బడికి వెళ్ళే వయసు ఉన్న పిల్లలందరికీ పాఠశాలకు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలకు ఉండే ఏర్పాటు చేయడం. 6 నుండి 11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలకు అందరికీ పాఠశాలలో ప్రవేశం కల్పించడం. నమోదు నిలుపుదల అభ్యసన స్థాయిలో బాలబాలికలు కనబరిచే కృత్యాలను తగ్గించడం. పాఠశాల మూసివేసే విద్యార్థుల సంఖ్యను 5% కంటే కిందకు తేవడం. విద్యార్థుల ఉపలబ్ధి స్థాయిలో కనీసం 25% ఆదిత్యతను సాధించడం. చదవడం, రాయడం, లెక్కలు వేయడం మొదలైన సామర్థ్యాలు విద్యార్థి ప్రామాణికను ప్రస్తుతం కంటే 40% అధికం పెంచడం. సూక్ష్మ ప్రణాళిక పాఠశాలల స్థాయిలో రూపొందించడం. ప్రాథమిక విద్యా అభివృద్ధి గ్రామాలకు గ్రామస్తులు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఇందుకు గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాటికి పాఠశాల అభివృద్ధి బాధ్యత అప్పగించడం. 2200 జనాభా ఉన్న అన్ని జనవాసాల్లో 1 కిలోమీటర్లో ప్రాథమిక సౌకర్యం లేని నూతన పాఠశాల ప్రారంభించడం. పాఠశాల స్థాపకులకు అనువు లేని చోట సామాజిక పాఠశాలలు ప్రోత్సహించడం. గ్రామ కమిటీలు ప్రత్యేక పాఠశాలలు నిర్వహణ అప్పగించడం. బాలికల నమోదుకై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలలో వారికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు అక్షరాస్యత పెంపుదలకు బారి ఆవాస ప్రాంతంలో పాఠశాల ప్రారంభించడం. వికలాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరచడం. బాల కార్మికుల పాఠశాల బడిలోకి తీసుకొని వచ్చి సార్వత్రిక అక్షరాస్యత సాధించడం. ఈ విధంగా జిల్లా స్థాయిలో అమలైన జిల్లా విద్యా ప్రాథమిక విద్యా పథకం 2003 సంవత్సరం వరకు ఉపాధ్యాయులకు సాధికారతను పెంచడం కార్యక్రమంలో తోడ్పడడం. ఈ కార్యక్రమం 2003లో సర్వశిక్ష అభియానంలో విలీనం జరిగింది. డిపిఈపి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నది 2003లో సర్వశిక్ష అభియాన్లోనికి విలీనం చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ప్రేరణ. టీచర్ మోటివేషన్. ప్రేరణని ఇంగ్లీష్లో మోటివేషన్ అంటారు. ఇది మోర్స్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది. మోర్స్ అనగా కదలిక అని అర్థం. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి దోహదం చేసే కారకాలని ప్రేరణ అని అంటారు. ఉపాధ్యాయుడు తన తొలి ఉద్యోగ ప్రస్థానంలో అంత ఉత్సాహంగా చివరి వరకు బోధించలేడు. కారణం దానికి ప్రేరణ లోపించడమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు తన వృత్తిలో నూతన ఉత్సవం కలిగించడానికి ప్రేరణ అవసరం. అదేవిధంగా ఉపాధ్యాయ ప్రేరణ 2 రకాలు. కారకాలు ప్రభావితం చేసే విద్యావేత్తలు గుర్తించాలి. ఉపాధ్యాయ ప్రేరణలు 2 రకాలు. కారకాలు ప్రభావితం చేసే విద్యావేత్తలు గుర్తించారు. మొదటిది అంతర్గత కారకాలు, రెండోది బహిర్గత కారకాలు. ఇది అంతర్గత కారకాలు. దాంట్లో మొదటిగా ఉపాధ్యాయునికి శారీరక ఆరోగ్యం బాగుండాలి. మొదటిది ఉపాధ్యాయునికి శారీరక ఆరోగ్యం బాగుండాలి. రెండోది కుటుంబ జీవనంలో తృప్తి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. రెండోది కుటుంబ జీవనంలో తృప్తి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మూడోది కుటుంబ పోషణకు సరిపడ్డ వేతనం ఉండాలి.
మూడోది కుటుంబ పోషణకు సరిపడ్డ వేతనం ఉండాలి. నాలుగోది ప్రతిభావంతులైన క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉండాలి. నాలుగోది ప్రతిభావంతులైన క్రమశిక్షణ కలిగి ఉన్న విద్యార్థులు ఉండాలి. ఐదోది ఉన్నత స్థాయిలో పాఠ్యపుస్తకాలు బోధన పరికరాలు ఉండాలి. ఐదోది పాఠ్యపుస్తకాల్లో ఉన్నత స్థాయిలో పాఠ్యపుస్తకాలు బోధన పరికరాలు ఉండాలి. ఆరోది విశాలమైన తరగతి గదులు పచ్చదంతో కూడిన ప్రశాంతమైన పాఠశాల వాతావరణం ఉండాలి. ఇవన్నీ అంతర్గత కారకాలు. తర్వాత బహిర్గత కారకాలు. నిర్ణీత వ్యవధిలో పదోన్నతి ఉపాధ్యాయుని ప్రేరేపించడమే ఇది ఆక్సిజన్ లాంటిది. నిర్ణీత వ్యవధిలో పదోన్నతి ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో ఇది ఆక్సిజన్ లాంటిది. పదోన్నతి వల్ల ఉపాధ్యాయుని బాధ్యతలు పెరిగే నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. తర్వాత రెండోది వృత్తిపర అభివృద్ధికి అవకాశం. వృత్తిపర అభివృద్ధికి అవకాశం. ఉపాధ్యాయుడు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అదనపు విద్య పొందడానికి అవకాశం ఉండాలి. మరోసారి వృత్తిపర అభివృద్ధికి అవకాశం. ఉపాధ్యాయుడు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అదనపు విద్యా అర్హతలను పొందడానికి అవకాశం ఉండాలి. తర్వాత చేసే పనికి గుర్తింపు ఉండాలి. ఉపాధ్యాయుడు చేసే పనికి గుర్తింపు ఉండాలి. గుర్తింపుకు ఫలంగా అవార్డు ఉండాలి. గుర్తింపుకు ప్రతిఫలంగా అవార్డు ఉండాలి. సహచరుల ఉపాధ్యాయుల ఉత్సాహం ఉండాలి. సహచరుల ఉపాధ్యాయ ఉత్సాహం ఉండాలి. ఉద్యోగ భద్రత. ఉపాధ్యాయునికి ప్రేరేపించడంలో ఇది ప్రాముఖ్యమైన పోషిస్తుంది. ఉపాధ్యాయునికి ప్రేరేపించడంలో ఇది ప్రాముఖ్య పాత్ర పోషిస్తుంది. 1983లో నియమించిన చట్టోపాధ్యాయ కమిషనర్ మిగిలిన ఉద్యోగుల కంటే హెచ్చుగా ఉపాధ్యాయ జీతాలు ఉండాలని సిఫార్సు చేసింది. దానితో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫార్సు చేసింది. ఏది ఏమైనా ఉపాధ్యాయుడు తన ఉద్యోగాన్ని గౌరవిస్తూ స్వీయ ప్రేరణ పెంపొందించడమే ప్రభావితమైన బోధన చేయగలడు. ఈ విధంగా ఉపాధ్యాయుడి ప్రేరణ ప్రభావితం చేసే కారకాలు అదేంటి? అంతర్గత కారకాలు. రెండోది బహిర్గత కారకాలు. జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్. నిత్య జీవితంలో ఎదురయ్యే అవసరాలను సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మానసిక శక్తే మనోసాంఘిక నిపుణతను సంస్కృతి పర్యావరణంలో ప్రదర్శించగలగడం వ్యక్తి స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలను జీవన నైపుణ్యాలు అంటారు. జీవన నైపుణ్యాలు అంటే ఏమిటి? నిత్య జీవితంలో ఎదురయ్యే అవసరాలు సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మానసిక శక్తే మనోసాంఘిక నిపుణతను సంస్కృతి పర్యావరణంలో ప్రదర్శించగలగడం వ్యక్తి స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి అవసరమైన నైపుణ్యాలే జీవ నైపుణ్యాలని అంటారు. భౌతిక మానసిక సాంఘిక సమస్యలు తద్వారా ప్రవర్తన సమస్యలు ఎదురైనప్పుడు ఒత్తిడులకు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన సాంఘిక సమర్థత జీవన నైపుణ్యాలు ద్వారా అందుతుంది. అందుకోసం కిషోర్ బాలబాలికలకు పాఠశాల నుంచే జీవన నైపుణ్యాలు పెంపొందించే అవకాశాన్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. జీవన నైపుణ్యాలను సంస్కృతి సందర్భానుసారం మారుతూ ఉంటాయి. కిషోర్ వయస్సులకు అవసరమైన వాటికి అతి ముఖ్యమైన జీవన నైపుణ్యాలు వయస్కో ప్రకటించింది. అవి మీ ముందు ప్రస్తుతిస్తున్నాను. మొదటిగా నిర్ణయం తీసుకోవడం,
రెండోది సమస్యలు పరిష్కరించడం, మూడోది సృజనాత్మక ఆలోచన, నాలుగోది విమర్శనాత్మక ఆలోచన, ఐదోది ప్రతిభావంతమైన భావ వ్యక్తీకరణ, ఆరోది పరస్పర సంబంధాలు నిర్వహణ ఉండటానికి అవసరమైన నైపుణ్యాలు, ఏడోది స్వీయ అవగాహన, ఎనిమిదోది సహానుభూతి, తొమ్మిదోది ఉద్వేగాలు తట్టుకోవడం, పదోది ఒత్తిళ్లు తట్టుకోవడం. వీటిని కిశోర వయసులో అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే ఉపాధ్యాయులు నైపుణ్యాలకు సంబంధించిన అంశాలు అనుగుణమైన కృత్యాలు ఆయా సంస్కృతి దృశ్య ఎంపిక చేసుకొని విద్యార్థులకు ప్రత్యేకంగా ఆ సందర్భంలో పాల్గొని నేర్చుకునేటట్లు చేయాలి. వాటిని వ్యక్తిగతంగా సమూహాల్లో ప్రదర్శింపచేయాలి. మొదటిగా నిర్ణయం తీసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏ రకమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అనేది విశిష్టంగా విశ్లేషించి నిర్ణయం తీసుకునే నైపుణ్యం పెంచాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మన చేతిలో ఉండదు, కానీ జీవితంలో చాలా సందర్భాల్లో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి స్నేహితులు ఉండాలి మొదలైన వాటిలో మన ప్రమేయం ఉంటుంది. చిన్నారులకు నిత్య జీవితం నుంచి వివిధ సందర్భాలు ఏర్పాటు చేసేవారు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు అలా తీసుకుంటారు, కారణం ఏమిటి, వాటి వల్ల వచ్చే పరిణామాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇలా కొన్ని అంశాలు ఎంపిక చేసి చర్చించేటట్లు చేయాలి. రెండవది సమస్య పరిష్కరించడం. నిత్య జీవితంలో ప్రతి వారు సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు చిన్నవి, మరికొన్ని ప్రయత్నించే సాధించవచ్చు. కొన్ని సమస్యలు అసాధ్యమైనవి. అలాంటి పరిస్థితుల్లో మానవుల అత్యంత ఒత్తిడి గురవడం, మానసిక సంతులనం కోల్పోవడం, తద్వారా ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పిల్లలు ఈ పరిస్థితి సంసిద్ధం కావాలంటే కొన్ని శిక్షణ అవసరం. ఉదాహరణకి సమస్యలు సరిగ్గా పరిష్కరించాలంటే కొన్ని దశలు, సోపానాలు అనుసరించి ఉండాలి. అవి ముఖ్యంగా సమస్యలను స్పష్టంగా నిర్వహించుకోవాలి. రెండోది ఆ సమస్యకు సరిపడే వివిధ పరిష్కారాలు ఆలోచించాలి. రెండోది ఆ సమస్యకు సరిపడే వివిధ పరిష్కారాలు ఆలోచించాలి. మూడోది ప్రతి పరిష్కారం ఉండే లాభ నష్టాలు బేరీజు చేసుకోవాలి. ప్రతి పరిష్కారంలో ఉండే లాభ నష్టాలు బేరీజు చేసుకోవాలి. నాలుగోది అన్నిటిలోకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో నిర్ణయం తీసుకోవాలి. అన్నిటిలోనూ ఏది ఉపయోగంగా ఉంటుందో నిర్ణయం తీసుకోవాలి. చివరిది ఇలా ఎంత పెద్ద సమస్య అయినా సరే సులువుగా పరిష్కరించే సామర్థ్యాలు పెంపొందించబడుతుంది. ఇది ఎంత పెద్ద సమస్యనైనా సరే సులువుగా పరిష్కరించే సామర్థ్యం పెంపొందించబడుతుంది. తర్వాత సృజనాత్మకత ఆలోచించడం. మూడోది ఏ అంశం గురించి అయినా దాని ప్రభావం, పరిష్కారాలను గురించి ఒకే తీరుగా కాక భిన్నంగా ఆలోచించి పర్యవసానాలు సంఘానికి మేలు కొలిపేవిగా, ఉపయోగకరంగా ఉండే విధంగా మలచవచ్చు. ఇలా వివిధ కోణాల్లో సాధారణ ఆలోచన సరళికి భిన్నంగా ఉన్నప్పుడే అది సృజనాత్మకత దారి తీస్తాయి. ఉదాహరణకి ప్రతి నూతన ఆవిష్కారానికి కారణం వారి సృజనాత్మక ఆలోచనే విధానమే. శృతి అనే అమ్మాయి ఒక వస్తువు యొక్క ఉపయోగాలు భిన్నంగా చెప్పింది. ఆమెను పెంపొందించే నైపుణ్యం సృజనాత్మక ఆలోచన.
తర్వాత 4ది విమర్శనాత్మక ఆలోచన. ఏ విషయమైనా సమస్య అయినా కేవలం పెద్దలు ఇచ్చే సలహాలు తీర్పుల పైనే ఆధారపడకుండా దానికి నిశితంగా విమర్శనాత్మకంగా ఆలోచించాలి. మరోసారి సృజనాత్మక ఆలోచన. ఏ విషయంకైనా సమస్యకైనా కేవలం పెద్దలు ఇచ్చే సలహాలు తీర్పులపైన ఆధారపడకుండా దానిని విశితంగా విమర్శనాత్మకంగా ఆలోచించి సమాచార విశ్లేషణ, నిష్పక్షపాతం నిర్ణయం, విమర్శనాత్మక ఆలోచన ఉండాలి. ఏది సరైన అన్న సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య పూర్తిగా విశ్లేషించి దానిని జరిగే లాభ నష్టాలు గమనించి సక్రమంగా ఆలోచించాలి. ఉదాహరణకి ఒక విద్యార్థి కుమార్ పాలన కంటే వైఎస్ఆర్ పాలన మెరుగ్గా ఉంటుందని చెప్పాడు. తర్వాత 5 ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ. ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ 5వది. మనం చెప్పాలనుకునే విషయం స్పష్టంగా ఇతరులకు మనోభావాలను, వారి సంస్కృతిని, ఆశలను, ఆశయాలను దృష్టిలో మలుచుకొని వారి అర్థం చేసుకొని ఆచరించగలిగే స్పష్టంగా చెప్పడం ప్రభావితమైన వ్యక్తీకరణం. మరోసారి మనం చెప్పాలనుకునే విషయం స్పష్టంగా ఇతరులకు మనోభావాలను, వారి సంస్కృతిని, ఆశలను, ఆశయాలను దృష్టిలో ఉంచుకొని వారి అర్థం చేసుకొని ఆచరించగలిగే స్పష్టంగా చెప్పడాన్ని ప్రభావితమైన వ్యక్తీకరణం అంటారు. ఒక వ్యక్తి తన చెప్పగలగడమే కాక ఇతరులను చెప్పేది కూడా మనసు పెట్టి వినాలి. ప్రభావితమైన వ్యక్తీకరణలో భాగంగా వినడం. ఇది విన్నదాన్ని నేపథ్యంలో తిరిగి వ్యక్తీకరించడం సందర్భోచితం అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి చెప్పే విషయాన్ని పూర్తిగా వినకపోవడం, మాట్లాడేటప్పుడు వినేవారికి చూడకపోవడం, మాట్లాడే దానిని చేసే పనిని సంజ్ఞ పోలిక లేకపోవడం వల్ల సంభాషణ అర్థవంతంగా జరగదు. తర్వాత పరస్పర సంబంధాలు 6వది. పరస్పర సంబంధాలు వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా పరస్పర సంబంధాలు ఏర్పరచుకోగలగడమే ఒక నైపుణ్యమే. మరోసారి పరస్పర సంబంధాలు వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడమే ఒక నైపుణ్యమే. కుటుంబంలోని వ్యక్తులు నుండి పాఠశాలలో స్నేహితులు, జట్టు సమూహం, ఇలా వ్యక్తి పాల్గొనే వివిధ సమూహాల్లో ఈ పరస్పర సంబంధాలు ఉండడం ఎంతైనా అవసరం. విద్యార్థుల సంఘంలో ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా ఎదగడానికి కావలసిన తత్వ సంబంధాలు నిర్మాణాత్మకంగా ఏర్పరచుకోవాలి. దీనికోసం తగిన శిక్షణ ఇవ్వాలి. సరైన రీతిలో ఈ పరస్పర సంబంధాలను ఏర్పరచుకునే విధంగా చేయాలి. ఉదాహరణకి విద్యార్థులను మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎందుకు అని ప్రశ్నలు వారిని సమాధానం రాయమనాలి. ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను పడకపోయినా అశ్రద్ధ చేసినా నీవు స్పందిస్తావు అని అడిగి వాడు స్పందనను రాయమనాలి. అదేవిధంగా వారి జీవితంలో ఇతరులను మనస్తాపం కలిగించే సంఘటనలు, సందర్భాలను రాసి దానిపైన వారి స్పందన, ఇతరులు వారి పట్ల అలా ప్రవర్తించే సంఘటనలు రాయమని చెప్పాలి. ఇతరుల ప్రవర్తన వల్ల వారికి కలిగే మనస్క్షోభ, బాధ తలుచుకొని ఇతరులను మీరు కలిగించే బాధను గుర్తించగలిగి ఇతరులు గౌరవించడం నేర్చుకుంటారు. ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మన పట్ల అలాగే ప్రవర్తిస్తారు అని గ్రహిస్తారు. అలా వారు తమ ప్రవర్తన పట్ల దృష్టి నిలిపి అర్థం చేసుకొని అవకాశం ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్తులో తమ ప్రవర్తన మార్పు వల్ల ఇతరులతో సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. 7 వ్యక్తిగత అవగాహన.
మన భౌతిక లక్షణాలు, మూర్తమత్వం, వ్యక్తిత్వం, మనసులో సమర్థవంతలు, బలాలు, బలహీనతలు, ఆశయాలు, ఇష్టానిష్టాలు మొదలైన వాటిని మనం గుర్తించగలగడమే వ్యక్తిగత అవగాహన అంటారు. ఉదాహరణకి మరొకసారి, వ్యక్తిగత అవగాహన అంటే మన భౌతిక లక్షణాలు, మూర్తమత్వం, వ్యక్తిత్వం, మనలో సమర్థతలు, అసమర్థతలు, బలాలు, బలహీనతలు, ఆశయాలు, ఇష్టాయిష్టాలు మొదలైన వాటిని మనం గుర్తించగలగడమే వ్యక్తిగత అవగాహన అంటారు. సాధారణంగా వ్యక్తులు తాము ఆనందంగా ఉన్నామని, చాలా పొడవుగా ఉన్నామని, చక్కటి శరీరం, పౌష్టికాహారం గర్వించబడతారు. అదేవిధంగా అవి లేనివారు వారిని చూసి కుంగిపోతారు. అయితే ఇది మనం కావాలని సంపాదించుకునేది కాదు. మనం భగవంతుడు సృష్టించినట్లుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మార్చుకోలేం అని అర్థం చేసుకోవాలి. దీన్నే వ్యక్తిగత అవగాహన అని అంటారు. సహానుభూతి, ఇతరులు భావనలు, బాధలు, అనుభవాల గురించి వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని సింపతి అంటారు. దీనివల్ల ఇతరులు భావోద్వేగాలు అర్థం చేసుకొని శక్తి వస్తుంది. తద్వారా సాంఘిక సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా భిన్న సంస్కృతులు, జాతులు వారితో మెలిగే సందర్భంలో సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాము. ఉదాహరణకి HIV లతో బాధపడే వారి పట్ల సానుభూతి సహాయం కంటే వారి మానసిక స్థితి అర్థం చేసుకొని సహకారాన్ని అందించగలగడం, వారి పట్ల సరైన ప్రవర్తనతో, ఓర్పుతో, ప్రేమ, వాత్సల్యం చూపించే సంస్కరణ సానుభూతి వల్ల ఏర్పడుతుంది. 9వది ఉద్వేగాలను తట్టుకోవడం. మనిషి ఉద్వేగాలను అతీతుడుగా కాదు. మనలో కలిగే ఉద్వేగాలు, ఇతరులు కనబరిచే ఉద్వేగాలు గుర్తించగలిగి ఆ ఉద్వేగాల వల్ల మనిషి ప్రవర్తనలో జరిగే మార్పులను గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకొని తనుగుణంగా ఉద్వేగాలు నియంత్రించుకొని స్పందించడమే ఉద్వేగాలు తట్టుకోవడం. ఉదాహరణ, కోపం, దుఃఖం, ఈర్ష్య లాంటి వ్యతిరేక ఉద్వేగాలు కలిగినప్పుడు వివేకం కోల్పోవడం, విచక్షణగా రహితంగా వికృతంగా ప్రవర్తించడం, విభేదాల్లో చిక్కుల్లో పడడం, ఇలా ఎన్నో అనర్థాలు దారితీస్తుంది. ఈ ఉద్వేగాలు మనలో గుర్తించి దాని పర్యవసాలను గురించి ఆ ఉద్వేగాలు నియంత్రించుకోవడం వల్ల జరిగే అనర్థాలు తగ్గించవచ్చు. 10. ఒత్తిడి తట్టుకోవడం. మనలో సంభవించే ఒత్తిడి గల కారణం గురించి వాటిని నియంత్రించుకునేలా ప్రవర్తించడమే ఒత్తిడిని తట్టుకోవడం. మరోసారి, మనలో సంభవించే ఒత్తిడికి గల కారణాలను గుర్తించి వాటిని నియంత్రించుకునేలా ప్రయత్నించడమే ఒత్తిడికి తట్టుకోవడం అంటారు. నిత్య జీవితంలో మనం ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఒత్తిడికి గురి అవుతూ ఉంటాము. ఉదాహరణకి, మనము అనుకున్న సమయంలో పని పూర్తి కాకపోతే ఆందోళన, పరీక్షా ఒత్తిడి అనుకుని సందర్భాలను ఎదుర్కొంటాం. ఇలా ఎన్నో సందర్భాలు ఒత్తిళ్లు లోనవుతూ ఉంటాము. ఒత్తిడి సమయంలో మానసిక నియంత్రణ లేకపోతే కష్టం. అది మానసిక ఒత్తిడి నియంత్రించుకొని తదనుగుణంగా వ్యవహరించడమే ఒత్తిడికి తట్టుకోగలం. దీనికోసం పిల్లలు కొన్ని సందర్భాల్లో స్పష్టించి అప్పటి అనుభూతిని అడిగి విశ్లేషించి వాటి అవగాహన పెంచాలి. ఈ విధంగా జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఇది నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కరించడం, సృజనాత్మక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన,
ప్రతిభావంతులైన భావ వ్యక్తీకరణ, పరస్పర సంబంధాలు నిర్వహణ ఉంచడానికి అవసరమైన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, సానుభూతి, ఉద్వేగాలు తట్టుకోవడం, ఒత్తిళ్లు తట్టుకోవడం, ఇటువంటి జీవన నైపుణ్యాలు గురించి కొన్ని విషయాలు తెలియజేశాను. ఆర్టీఐ యాక్ట్, సమాచార హక్కు చట్టం 2005. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు సమాచారం పొందే హక్కు కలదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు సమాచారం పొందే హక్కు కలదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క పారదర్శకత పెరగాలంటే, జవాబుదారీతనం తీసుకురావాలంటే అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని పొందడం ప్రజల హక్కు. దానికోసం వచ్చినదే ఈ సమాచార హక్కు చట్టం 2025. ప్రపంచంలో తొలిసారిగా ఈ చట్టాన్ని చేసిన దేశం స్వీడన్. మరొకసారి, ప్రపంచంలో తొలిసారిగా ఈ చట్టాన్ని చేసిన దేశం స్వీడన్. 1776లో 57వ దేశంలో భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని 2005 మే 11 పార్లమెంటు, 2005 జూన్ 15 రాష్ట్రపతి ఆమోదించారు. 2005 అక్టోబర్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో 6 చాప్టర్లు కలవు. చాప్టర్ 1 ప్రాథమిక అంశాలు. దీన్ని సమాచార హక్కు చట్టం 2005 అంటారు. ఈ చట్టం 2005 అక్టోబర్ 12 నుండి జమ్మూ కాశ్మీర్ మినహాయించి దేశమంతటా అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వం. సమాచారం అంటే రికార్డులు, మెమోలు, ఉత్తర్వులు, నివేదికలు సహా ఎలక్ట్రిక్ రూపంలో ఏ రూపమైన సమాచార హక్కు అనగా పత్రాలు, రికార్డులు, తనిఖీలు చేసే హక్కు, వాటి నకలు చేసుకోవడం, ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడం, ఎలక్ట్రికల్ రూపంలో ఉన్న ఏ సమాచారమైనా పొందడం. ఇవి మొదటి చాప్టర్. రెండో చాప్టర్ సమాచార హక్కు అధికార యంత్రాంగ విధులు. ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరూ సమాచారం హక్కు ఉంటుంది. ఈ చట్టంలోని నిబంధన లోబడి పౌరులందరూ సమాచారం పొందే హక్కు ఉంటుంది. అందుకోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సక్రమంగా రికార్డులు నిర్వహించాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి ఉండాలి. సమాచారం కావలసిన వ్యక్తి భారత రాజ్యాంగం గురించి ఏ భాషలోనైనా సమాచారాన్ని కోరవచ్చును. సెక్షన్ 4(1) సమాచార దరఖాస్తు అందుకున్న తర్వాత 5-30 రోజుల్లోపు సమాచారం సెక్షన్ 6(1) అందించాలి. ఒకవేళ ఆ సమాచారం వ్యక్తి జీవన మరణ సమస్యలు సంబంధించిన అయితే 48 గంటల్లో సమాచారాన్ని అందించాలి. దరఖాస్తుదారుడు సమాచారం కోసం నిర్ణీత రుసుము చెల్లించాలి. ఆ రుసుము ఈ కింది రూపంలో చెల్లించవచ్చు: నగదు, చెక్కు, చలానా, పోస్టల్ ఆర్డర్, కోర్టు స్టాంపులు, డిమాండ్ డ్రాఫ్ట్. ఈ విధంగా దరఖాస్తుదారుడు సమాచారం కోసం నిర్ణీత రుసుము చెల్లించవచ్చు. రుసుము గ్రామ స్థాయిలో ఉచితం, మండల స్థాయిలో 5 రూపాయలు, జిల్లా స్థాయిలో 10 రూపాయలు. తెల్ల కార్డు ఉంటే రుసుము అవసరం లేదు. సమాచార అధికారి ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రోజులు 250 జరిమానా విధించబడుతుంది. ఇది రూపాయలు 25,000 రూపాయలు మించరాదు.
సెక్షన్ 20 ప్రకారం దరఖాస్తుదారునికి పరిహారం ఇవ్వబడుతుంది. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారుడు ఆ సమాచారం అందుకోక కారణం చెప్పవలసిందిగా అవసరం లేదు. ఈ క్రింది అంశాలు చెందిన సమాచారం పొందటానికి వీలు లేదు: దేశ సమగ్రత భంగం కలిగించేది, దేశ రక్షణ భద్రత ముప్పు వాటిల్లేది, వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, ఒక వ్యక్తి ప్రాణానికి హాని కలిగించేది, తీవ్రవాదాన్ని విచారించేది, వ్యక్తి జీవితంలో తొంగి చూసేది, వ్యక్తి జీవితాలతో తొంగి చూసేవి. ఇటువంటి దానికి చెందిన సమాచారం పొందడానికి వీల్లేదు. చాప్టర్ 3 కేంద్ర సమాచార కమిషన్. కేంద్ర సమాచార కమిషన్ 2005 అక్టోబర్ 13 ఏర్పాటు చేశారు. దీనిలో 10కి మించకుండా సభ్యులు ఉంటారు. దాని పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. వీరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వర్తించే జీతభత్యాలు వర్తిస్తాయి. వీరిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభలోని ప్రతిపక్ష నేతలు సలహా మేరకు నియమిస్తారు. వీరిని రాష్ట్రపతి తొలగిస్తాడు నేరం రుజువైతే. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. దీని నిధులు సమాచార హక్కు చట్టం కింద సంచరించిన అధికారులను చలాయిస్తారు. ఈ హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తూ ఏ అధికారి అయినా సమాచారం ఇవ్వకుంటే అతనిపై చర్య తీసుకోమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ నివేదిక పార్లమెంటు పరిశీలన ఉంచుతారు. తర్వాత చాప్టర్ 4 రాష్ట్ర సమాచార హక్కు కమిషన్. రాష్ట్ర స్థాయిలో 10 మందికి మించకుండా ఏర్పాటు చేయాలి. వీరిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఉండే కమిటీ సిఫార్సు మేరకు పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు. గవర్నర్ తొలగిస్తాడు నేరం రుజువైతే. వీరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జీతభత్యాలుంటాయి. సమాచార హక్కు రికార్డు తనిఖీ చేస్తుంది. ఇది రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తుంది. వీరిని శాఖల సమాచారం ఇవ్వకుండా నిరాకరించిన అధికారులపై చర్య సిఫార్సు చేస్తుంది. సమాచార హక్కు చాప్టర్ 5. ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి ఫిర్యాదు చేసినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ విధి. సమాచార హక్కు చట్టం కింద ఎవరైతే వ్యక్తి కోరిన సమాచారాన్ని ఈ అధికారి అయినా ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో ఈ చట్టం క్రింద నిర్దేశించి కాలపరిమితిలోగా జవాబుని పక్షంలో కేంద్ర రాష్ట్ర కమిషనర్ ఫిర్యాదు చేసుకోవచ్చును. చాప్టర్ 6 ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై విచారణ ఏ న్యాయస్థానం చేపట్టకూడదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించిన ఆదేశాలు ప్రశ్నించడానికి వీలు లేదు. ఇంటెలిజెన్సీ బ్యూరో, సైనిక విషయాలను, భద్రతా సంస్థలను, BCI, ACPలకు ఈ చట్టం వర్తించదు. గమనిక: చాప్టర్ 6 నిబంధన ప్రకారం ఇంటెలిజెన్సీ బ్యూరో, సైనిక విషయాలకు, భద్రతా సంస్థలకు, CBI, ACPలకు ఈ చట్టం వర్తించదు. సమాచార హక్కు చట్టం 2025 అమల్లోకి రావడంతో సమాచార స్వేచ్ఛ చట్టం 2002 రద్దు అయిపోయింది. మరోసారి సమాచార చట్టం 2005 అమల్లోకి రావడంతోనే సమాచార స్వేచ్ఛ చట్టం 2002 రద్దయిపోయింది. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి ఉపాధ్యాయుని పాత్ర. ఉపాధ్యాయులు ఈ చట్టం ఆవశ్యకతను విద్యార్థులు తెలియజేయాలి. ఈ హక్కును ఉపయోగించుకొని కావలసిన సమాచారం ఎలా పొందాలో తెలియజేయాలి.
దరఖాస్తు నమూనా రుసుము వివరాలు తెలియజేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు పనులు నిమిత్తం ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు తన పనులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలియజేయాలి. వ్యక్తిగత పనులకే కాకుండా ప్రజా ఉపయోగ పనులకు జరిగే అవినీతి కూడా ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేయాలి. ఏపీడిఎస్సి 2026 సబ్జెక్ట్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. బాలల హక్కుల గురించి తొలిసారిగా నానాజాతి సమితి 1924లో ప్రకటించింది. మరోసారి బాలల హక్కుల గురించి తొలిసారిగా నానాజాతి సమితి 1924 సంవత్సరంలో ప్రకటించింది. పుట్టుకతోనే బాలలకు హక్కులు ఉంటాయని, వాటిని ప్రతి రాజ్యం గుర్తించి కాపాడాలని పేర్కొంది. బాలల కార్మిక వ్యవస్థను, బానిసత్వాన్ని, పిల్లల వ్యభిచారాన్ని, పిల్లల క్రమ విక్రయాలను నిషేధించాలని పేర్కొంది. 1945 సంవత్సరంలో అక్టోబర్ 24న ఏర్పడిన ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న విశ్వమానవ హక్కులను ప్రకటించింది. దీనిలో బాలల హక్కులు కూడా కలిసి ఉన్నాయి. బాలలు అనగా 18 సంవత్సరాలలోపు వారు 1959 నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటించింది. దీనిలో 10 హక్కులు ఉన్నాయి. అవి జాతి, మత, అంతస్తు, భాష, సంపద, జనన విచక్షణ పాటించరాదు. మరోసారి జాతి, మత, అంతస్తు, భాష, సంపద, జనన విచక్షణ పాటించరాదు. రెండవది, పిల్లలు పుట్టినప్పుడే స్పష్టమైన జాతి అని ఉండాలి. పిల్లలు పుట్టినప్పుడే స్పష్టమైన జాతీయత ఉండాలి. పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. పిల్లలకు సాంఘిక భద్రత, ఆరోగ్య సౌకర్యం కల్పించాలి. వికలాంగులకు, అనాథ పిల్లలకు విద్యా రక్షణ కల్పించాలి. ప్రాథమిక దశ వరకు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో సక్రమంగా పెరగాలి. పిల్లలను జాతి, మతాలకు దూరంగా పెట్టాలి. రక్షణ ఆపద సమయంలో పిల్లలకు ప్రథమ స్థానం కల్పించాలి. పిల్లలు నిర్లక్ష్యానికి, దోపిడీకి గురి కాకుండా చూడాలి. ఇది ముఖ్యమైన హక్కులు. మరోసారి జాతి, మత, అంతస్తు, భాష, సంబంధం, జనన విచక్షణ పాటించరాదు. పిల్లలకు పుట్టినప్పుడే స్పష్టమైన జాతీయత ఉండాలి. పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. పిల్లలకు సాంఘిక భద్రత, ఆరోగ్య సౌకర్యం కల్పించాలి. వికలాంగులకు, అనాథ పిల్లలకు విద్యా రక్షణ కల్పించాలి. ప్రాథమిక దశ వరకు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో సక్రమంగా పెరగాలి. పిల్లలను జాతి, మతాలకు దూరంగా పెట్టాలి. రక్షణ ఆపద సమయంలో పిల్లలకు ప్రథమ స్థానం కల్పించాలి. పిల్లలు నిర్లక్ష్యంగా, దోపిడీకి గురి కాకుండా చూడాలి. ఇవి దీని యొక్క విషయం. సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్. సిఆర్సిలో ముఖ్యమైన ఆర్టికల్స్. ఆర్టికల్ 2 దాని యొక్క ప్రాధాన్యత. ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించటం. ఆర్టికల్ 2 సిఆర్సిలోని ముఖ్యమైన ఆర్టికల్స్. సిఆర్సి 2 ప్రాధాన్యత. ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరికీ హక్కులను అనుభవించడం. సిఆర్సి ముఖ్యమైన ఆర్టికల్లో 5వది జీవించే హక్కు. సిఆర్సిలో ముఖ్యమైన ఆర్టికల్లో 5వది జీవించే హక్కు. సిఆర్సిలో ముఖ్యమైన ఆర్టికల్లో 7వది పుట్టుకను నమోదు చేయించుకునే
జాతీయ గుర్తింపును పొందే తన తల్లిదండ్రుల్లో ఎవరో తెలుసుకునే హక్కు. ఆర్టికల్ 7 సిఆర్సి ముఖ్యమైన ఆర్టికల్లో పుట్టుకను నమోదు చేసుకునే జాతీయత గుర్తింపును పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు. సిఆర్సిలో ముఖ్యమైన ఆర్టికల్లో 8 తన గుర్తింపు కుటుంబ సంబంధాలు కాపాడుకునే హక్కు. సిఆర్సిలో చైల్డ్ రైట్ కన్వెన్షన్లో 8 ఆర్టికల్లో తన గుర్తింపు కుటుంబ సమాచారం కాపాడుకునే హక్కు. సిఆర్సి ఆర్టికల్ 9లో తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించుకునే హక్కు. సిఆర్సిలోని ముఖ్యమైన ఆర్టికల్లో 9లోన తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించుకునే హక్కు. మరో ఎపిసోడ్లో బాల కార్మికుల హక్కులు, సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్ ముఖ్యమైన ఆర్టికల్స్, తర్వాత బాల కార్మికుల చట్టాలు, వాటి గురించి దాని యొక్క ప్రాధాన్యత, ఇటువంటివి మరో ఎపిసోడ్లో మీకు చక్కగా వివరిస్తాను. ఇది దయవుంచి ఇవన్నీ ఒకసారి పలుమార్లు మీరు విని అర్థం చేసుకొని ఎగ్జామ్ రాస్తారని నమ్ముతున్నాను.